ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. రాజవొమ్మంగి ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తనిఖీల పర్వం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా 10 గంటల పాటు ఆయన నిర్వహించిన సుడిగాలి పర్యటనతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. రాజవొమ్మంగి ఏపీఆర్ స్కూల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు, అంగన్వాడీ భవనం నుంచి సచివాలయాల వరకు చైర్మన్ పర్యటన ఒక రేంజ్లో సాగింది. లబ్బర్తి, లాగరాయి, కింద్ర, తాళ్లపాలెం ఇలా మండలంలోని ప్రతి పల్లెను చుట్టేసిన చైర్మన్ విద్యా ప్రమాణాలపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఏకలవ్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు. పాఠశాల మెనూను పరిశీలించిన ఆయన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన చైర్మన్ రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీపై క్లారిటీ తీసుకున్నారు. భూ సమస్యలపై రైతుల వినతులను స్వీకరిస్తూనే సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు వంతు బాలకృష్ణ, గంపనాగరాజు, వజ్రపు అప్పారావు, లోచుల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాజవొమ్మంగి మండలం లాగరాయి, అలాగే లబ్బర్తి, కిండ్ర కాలనీ, తాళ్ళపాలెం ఇలా పరిశీలించడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసే సందర్భంగా కొన్ని అంశాలు ఏంటంటే దీన్ని రోడ్లు ముఖ్యంగా, అలాగే మంచినీళ్ళు లేదు, పాఠశాలలో భవనాలు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బంది జరుగుతున్నట్టు తెలిసింది. దాని ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మా పర్యటన ఏంటంటే ఆదివాసీ ప్రాంతాల్లో 170కి విరుద్ధంగా కొన్ని కట్టడాలు జరుగుతున్నాయి, అలాగే అక్రమాలు జరుగుతున్నట్టు తెలిసింది. దాని మీద కొంచెం చర్య తీసుకునే అవకాశం ఉంది. అటువంటి కేసులు ఏమైనా ఉంటే నా దర్యాప్తు తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా దాన్ని పరిశీలించి దర్యాప్తు జరిపి ఆ అక్రమాలని నుంచి తొలగించే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కుల సర్టిఫికేట్లు కూడా నకిలీ సర్టిఫికేట్లు వస్తున్నట్టు ఏజెన్సీలో తెలుస్తుంది. ఆ నకిలీ కుల పత్రాలు వచ్చినా కూడా ఖచ్చితంగా వారిపై చర్య ఉంటుంది. అధికారులు కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేయాలని కోరుతూ, ఇంకా ఎటువంటి నకిలీ కానీ అబద్ధాలు చెప్పే అధికారులు ఉన్నారు. అబద్ధాలు అంటే అధికారులు రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు. అటువంటి అబద్ధాలు నమ్మకుండా పిల్లలకి ఉద్యోగులు ఇస్తాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి వసూలు చేస్తున్నారు. అది కూడా తెలిసిన ఉద్యోగులు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాడిపై చర్య తీసుకునే అవకాశం ఖచ్చితంగా నేను కొనసాగిస్తానని కోరుకుంటాను. హాస్టల్స్ ఏముందంటే ఓన్లీ ఏకలవ్య చూసాం. చిన్న లోటుపాట్లు కూడా సరి చేసుకునే అవకాశం ఉంది, సరి చేసుకున్నా చెప్పారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు.